పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చేస్తే తోలు తీస్తాం తాట తీస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ తాట తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి, ఎక్కడ తోలు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు సొగాలి ప్రీతి కేసు విషయమే తీసుకుంటే ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సొగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈ రోజు అతని మీద రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇదే కూటమి అధికారంలో ఉన్న 2014 నుంచి 19 మధ్య కాలంలో 2017 ఆగస్టు 19న జరిగింది. అప్పుడు వాళ్ళకి ఏ న్యాయమూ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి జాబ్ ఇవ్వడం జరిగింది, భూమి ఇచ్చారు ఆ కుటుంబానికి, అలాగే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాజకీయం చేస్తూ ఆ రోజుల్లో ఎంతగా రాజకీయ బెనిఫిట్ పొందడం కోసం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ కేసుని మొదటి ప్రాధాన్యత కేసుగా మేము తీసుకుంటాం కూటమి అధికారంలోకి వచ్చాక అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలు అయింది. మరి ఎందుకు మీరు ప్రథమ ప్రాధాన్యత కేసుగా దాన్ని తీసుకోలేదు? జగనన్న ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి రెఫర్ చేయడం జరిగింది. మరి మీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతామని మొన్న చెప్పడం జరిగింది. మీరు కేంద్రంలో మేజర్ పార్ట్ లో ఉన్నారు. మీ మీద డిపెండ్ అయి కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉన్నది. మీ ఎంపీలు కనుక మద్దతు ఉపసంహరిస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. అలాంటప్పుడు మీరెందుకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? సొగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి కదా. అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడో మాట్లాడిన మాటలు నేను విన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జాబు అలాగే భూమి ఆర్థిక సాయం ఇవ్వడానికంట ఇతను కారణం అంట. నిజంగా ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా మీరు ఆ కేసు మీద అంత శ్రద్ధ ఉన్న వాళ్ళైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఆ తల్లి ఈ రోజు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. మీరు గాలికి వదిలేశారు. మీరు అధికారంలో కూర్చోవడం కోసం సొగాలి ప్రీతి కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసిన పరిస్థితి. ఈ రోజు 15 నెలల తర్వాత తల్లి ఎంత ఘోరంగా బాధపడుతూ ఉంది, ఎంత దారుణంగా ఆ అమ్మాయికి న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంది. మీరు ఏ విధంగా గాలి కొదిలేసి ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీ ఆధీనంలో ఉన్న కేంద్రం, మీ కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వేసేట్టుగా చేయాలి. లేదా తల్లి కోరుకున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్ విచారణ వెంటనే జరిపించాల్సిన అవసరం మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీరు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఖైదీలే వాళ్ళ తాలూకా సాక్ష్యాలేమో తారుమారు చేసేశారని. మరి మీరే కదా అధికారంలో ఉన్నారు. సాక్ష్యాలు తారుమారు చేసిస్తే ఎందుకు తారుమారు జరిగింది, ఎవరు చేశారు, దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీయాలి కదా. ఎవరు తప్పు చేశారో వాళ్ళని కనిపెట్టి శిక్షించాల్సిన బాధ్యత అధికారం మీ మీద ఉన్నాయి కదా. మీరు అవేమీ చేయకుండా ఎంతసేపు రాజకీయాలే మాట్లాడడం, రాజకీయ లబ్ధి పొందడానికే చూడడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఆ సొగాలి ప్రీతి తల్లికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మీరు అంతగా ఉపయోగించుకున్నారు ఆ కేసుని. మీరు అధికారంలోకి వచ్చాక 15 నెలలైనా కూడా ఆ వికలాంగురాలైన తల్లి మీ అపాయింట్మెంట్ కోరుతుంటే కనీసం ఈ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆ కేసు విషయంలో మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి తక్షణమే తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఆ బిడ్డ సొగాలి ప్రీతికి న్యాయం జరిగేట్టుగా సిబిఐ ఎంక్వైరీకి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను.